లిస్ట్ క్లీన్ చేయడం, దానికోసం డేట్ వైజ్ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. సో ఒక వెల్నెస్ ఇనిషియేటివ్ అండ్ హెల్త్ ఇనిషియేటివ్ తో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. స్పెషల్లీ పిల్లలు, చాలా మంది చిన్న చిన్న పిల్లలు వచ్చారు, చాలా ఎనర్జెటిక్ ఉన్నారు. అవన్నీ బాగున్నారా? బాగున్నారు. సో అందరికీ కూడా ధన్యవాదాలు. ఐ విల్ ఎండ్ ఇన్ ఏ షార్ట్ స్పీచ్. చాలా మంది వెళ్ళి అయిపోయింది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ జిల్లా కలెక్టర్ గారికి, ఐఎస్ గారికి, ఇంకా అడిషనల్ కలెక్టర్ గారికి, స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి, మన పోలీస్ వారికి, ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి పార్టిసిపేట్లో ఇన్వైట్ చేయడానికి నాకు అవసరం ఇవ్వాల్సిన ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. సో 2 days ముందు స్కూల్ కూడా రీఓపెన్ అయింది, స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఇప్పుడు పిల్లలు కూడా వస్తూ ఉన్నారు స్కూల్స్లో. సో నిన్న ఒకరి స్కూల్లో వెళ్ళాను, అక్కడ ఉండి 10% పిల్లలు వచ్చారు. సో నేను ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ స్కూల్స్ 100% అటెండ్ చేయండి. మీరు స్కూల్ అటెండ్ చేస్తేనే కొంచెం మీకు మంచి విద్య అందిస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. తర్వాత ఈరోజు ఇక్కడ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ మరియు ఎలక్షన్ సెక్షన్ వాళ్ళు SIR ఒక స్పెషల్ అవగాహన రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ ద్వారా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ సత్తార్ గారు, తర్వాత SP గారు who has participated in this, along with others, police department, AC Revenue గారు, ACUT గారు, and all the district officers who have participated in this. So SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఇంతకుముందు స్పెషల్ ఇంటెన్సివ్, సో 2002 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్ట్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దగ్గర, తర్వాత CEO ఆఫీస్, తర్వాత అందరూ AERO దగ్గర ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, సో నిన్నటి నుంచి ఇన్యూమరేషన్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇన్యూమరేషన్ ఫార్మ్స్ అంటే ఇన్యూమరేషన్ ఫార్మ్స్లో ఫ్రీ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ కొన్ని ఉంటాయి, తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ ఓటర్కి ఫిల్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హస్బెండ్ పేరు, ఫాదర్ పేరు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇన్యూమరేషన్ ఫామ్లో అడుగుతారు. సో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక హెల్తీ ఓటర్ లిస్ట్ తయారవుతుంది. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఇక హెల్తీ ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి ఇది చాలా స్పెషల్ ఎక్సర్సైజ్. సో అందరూ పార్టిసిపేట్ చేయాలి. తర్వాత ఇక్కడ చాలామంది పిల్లలు కూడా ఉన్నారు అండ్ యూత్ వాళ్ళు కూడా ఉన్నారు. సో 18+ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ ఎలిజిబుల్ 100% నమోదు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు మీకు ఓటింగ్ హక్కు అవుతుంది. సో యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో యూత్ అంటే ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో 100% మీరు ఓటర్ లిస్ట్లో నమోదు చేయాలి. నమోదు చేసినాక వెన్ ఎవర్ ఎలక్షన్స్ కమ్ యూ కెన్ డైరెక్ట్లీ ఓట్ ఇన్ దట్ పర్టికులర్ ఎలక్షన్స్. సో ఒక SIR షెడ్యూల్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ 15th July నుంచి 24th July వరకు ఇన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్. తర్వాత నెక్స్ట్ BLOs ఇంటికి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఓటర్ లిస్ట్లో పేరేంటి, మదర్ పేరేంటి, హస్బెండ్ పేరేంటి, తర్వాత పోలింగ్ స్టేషన్ సంఖ్య ఏంటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఫోన్ నంబర్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినాక ఒక డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ అవుతుంది. సో డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో అబ్జెక్షన్స్ ఉంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటాము, డిస్పోజ్ కూడా చేస్తాము. సో ఫైనల్ ఎలక్టరల్ రోల్ 1st October 2026లో ఫైనల్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం SIR పీరియడ్లో మీ అందరి సహకారం కావాలి. 100% మీరు సహకారం ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం, CEO తెలంగాణ గైడ్లైన్స్ ప్రకారం 100% ఒక హెల్తీ ఓటర్ లిస్ట్ తయారవుతుంది. సో SIR ఎక్సర్సైజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటర్ 2 జిల్లాలో వాళ్ళ పేరు నమోదు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్లో, కరీంనగర్లో, వికారాబాద్ పెద్దపల్లిలో. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు మీ ఓట్ నమోదు అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా. సో డూప్లికేషన్ కాకూడదు. సో దాట్ ఆల్సో ఎక్సర్సైజ్ విల్ బి కండక్టెడ్. సో ఇప్పుడు ఇంకొకటి రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో 6 మెంబర్స్ ఉంటే అందరూ 6 ఎలక్టర్స్ ఉంటే అందరూ 6 ఎలక్టర్స్ ఒక పోలింగ్ స్టేషన్లో ఉన్నారా లేవా అది కూడా చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఒక పోలింగ్ స్టేషన్లో ఉన్నారు, PS నంబర్ 10, 3 ఇంకొక పోలింగ్ స్టేషన్లో ఉన్నారు, PS నంబర్ 11, అది కూడా రెక్టిఫై చేస్తారు. అందరూ కుటుంబ సభ్యులు ఒక పోలింగ్ స్టేషన్లోనే ఉండాలి అని ఈ ఎక్సర్సైజ్ కూడా కండక్ట్ అవుతుంది. సో రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ కింద ఈ ఎక్సర్సైజ్ కూడా మేము కండక్ట్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, పోలింగ్ పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అందరూ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు BLAs అపాయింట్మెంట్ కూడా చేశారు. సో BLAస్తో పాటు ఇక్కడ ఉన్న
యూత్ అసోసియేషన్స్, వెల్ఫేర్ అసోసియేషన్స్, రెసిడెంట్ అసోసియేషన్స్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్, బిఎల్ఓ వాళ్ళు మీ కాలనీలో వస్తే, మీ సొసైటీలో వస్తే బిఎల్ఓ వాళ్ళకి సహకారం ఇవ్వండి. మీరు సహకారం ఇస్తే చాలా త్వరగా, చాలా ఫాస్ట్ పేస్లోనే హెల్తీ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ అవుతుంది. సో ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మళ్ళీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పార్టిసిపెంట్ హూ హ్యావ్ అటెండెడ్ దిస్ ప్రోగ్రామ్. సో ఐ వుడ్ లైక్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది. సో యూ షుడ్ గో టు యువర్ స్కూల్ అండ్ అటెండ్ ద రెగ్యులర్ క్లాసెస్. సో చాలా థ్యాంక్స్ అందరికీ. ఈ డిస్క్రిప్షన్ ఆన్ SIR. నేను ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటాను. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIRలో భాగంగా మన వికారాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఈ స్వీప్ కార్యక్రమం కింద ఈ టూకే రన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారీ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్నేహ మెహ్రా గారికి, అదేవిధంగా అసిస్టెంట్ కలెక్టర్ చైని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా ఈ వికారాబాద్ ERO DRO గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, మిగతా పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై సో దీన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మ్యాండేట్ ఏదైతే ఉన్నదో, సో అర్హత కలిగినటువంటి ప్రతి ఓటరు కూడా ఓటర్ జాబితాలో ఉండాలి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. సో ఈ యొక్క రివిజన్ యొక్క కార్యక్రమం దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. కాబట్టి సో ప్రతి ఇంటికి ఈ నెల 25 నుంచి ప్రతి ఇంటికి కూడా BLOలు, వాళ్ళతో పాటు రాజకీయ పార్టీలు నియమించినటువంటి BLEలు ఇంటింటికి కూడా తిరగడం జరుగుతుంది. కాబట్టి సహకరించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా 1/10/2026 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి జిల్లా అధికారికి, ప్రతి ఒక్క అధికారికి, BLOలకు, BLO సూపర్వైజర్లకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిందని చెప్పేసి ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.